ఫ్రెండ్స్‌ని తీసుకొని ఎవరైనా హనీమూన్ ట్రిప్ అని ఎవరైనా అంటారా? అబ్బాయితోనే వెళ్ళడము, ఈ వర్క్స్ అని జెప్పేసి రూమ్స్ గురించి మాట్లాడడం అవ్వచ్చు. తమ్ముడికి కూడా ఏమి ఇవ్వకుండా మొత్తం మనీ, కార్డ్స్ అన్నీ వాళ్ళ ఫ్రెండ్‌కిచ్చి అండ్ హి వాస్ లైక్ మొఖం మీద పాడేసి మల్లెపూలు పెట్టుకొనొస్తే నేను మనిషినా? నేను పశువుననుకుంటున్నావా? సో, ఎవ్రీ డే ఏదో ఒక రీజన్ వస్తుంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. మరుసటి రోజు మార్నింగే నిద్ర లేచి ఒక సర్ప్రైజ్ మనం బయటకెళ్తున్నాము హనీమూన్‌కి అని చెప్పాడు. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత నేను షాక్ అయింది ఏందంటే 4 ఆఫ్ ద ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారన్నమాట. తన ఫ్రెండ్స్. సో టోటల్ 7 మెంబర్స్ ఎళ్తున్నాం. నాకు హనీమూన్‌కి అని చెప్పేసి అక్కడ కూడా ఫైట్ ఆ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుండి. తర్వాత మాల్దీవ్స్‌కి వెళ్ళాము. అక్కడ కూడా ఈ మొత్తం జర్నీలో ఒక ఫ్రెండ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో ఆ అబ్బాయితోనే వెళ్ళడము, ఈ వర్క్స్ అని జెప్పేసి రూమ్స్ గురించి మాట్లాడడం అవ్వచ్చు. ఆ అబ్బాయితో చాలా క్లోజ్‌గా ఉన్నాడు. నాకర్థం గాలేదు. ఎవరు ఎప్పుడు చూడలేదు అన్నట్టు వాళ్ళ తమ్ముడిని అడిగితే వాళ్ళ తమ్ముడే చెప్పాడు. చూడండి వదిన మీకే అనిపిస్తుంది గదా! ఎక్కువ క్లోజ్‌గా ఉన్నాడన్నట్లు. నేనేం మీకేం చెప్పలేదు. మీకంతకు మీరే తెలుసుకున్నారు. మీరంతకు మీరే చూసారన్నట్లు తనేదో అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిచ్చింది. అక్కడికెళ్ళిన తర్వాత కూడా వితిన్ 1 డే ఇక్కడ నుంచి మాల్దీవ్స్ అన్నట్లు తీసుకెళ్ళాడు. అక్కడ కూడా 1 డే గొడవ యేసుకొని వెనక్కొచ్చేసి నన్ను మా ఇంట్లో వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ తాళిబొట్టు చైన్ ఏదో తీసుకురావాలి అన్నట్టు. వెయిట్. సో, ఆ! బేసిక్‌లీ ఫస్ట్ డే మీ పెళ్లయింది. ఆ రోజు హ్మ్. నైట్ చాలా లేట్‌గా వచ్చారు. డ్యూ టు హ్మ్. సమ్ రీజన్స్. పొద్దున లేచారు. లేవగానే వి ఆర్ గోయింగ్ ఔట్ ఆన్ హనీమూన్ ట్రిప్ అన్నారు. డెస్పైట్ హ్మ్. హిస్ పేరెంట్స్ సేయింగ్ అలా 3 రోజులు వెళ్ళకూడదు అన్నా సరే, బేసిక్‌లీ వాట్ ఐయామ్ అస్యూమింగ్ ఈస్ హి ఫాట్ విత్ హిస్ పేరెంట్స్ అండ్ హి టుక్ యూ ఔట్ ఆన్ ఎ హనీమూన్ ట్రిప్. మా పేరెంట్స్. ఓహ్! మీ పేరెంట్స్‌తోనా? మా అదేంటి పేరెంట్స్. జనరల్లీ పెళ్లయిన తర్వాత మీరు కదా వాళ్ళ ఇంటికి వెళ్తారు. జనరల్లీ మా సైడ్ అత్త వాళ్ళ ఇంట్లో దీపం పెట్టేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అచ్చా! అచ్చా! ఓకే. ఫస్ట్ 3 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి, తర్వాత అత్త వాళ్ళ ఇంటికెళ్తాం. ఓహ్! ఓకే. సో, మీ పేరెంట్స్‌తో ఆబ్వియస్‌లీ ఇంకేమనలేరు. కొత్త అల్లుడు హ్మ్. ఇంకా. ఆ! ఓకే. సో, మీ పేరెంట్స్ కన్విన్స్ అయిపోయి సరే అని చెప్పి మీరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసారు. ఎయిర్‌పోర్ట్‌లో మీకు షాక్ ఇక్కడ. 4 ఫ్రెండ్స్ వాళ్ళ అవును. తమ్ముడు గూడా ఉన్నాడు. ఇప్పుడు హ్మ్. యూ యూ ఆల్ ల్యాండెడ్ ఇన్ మాల్దీవ్స్. అక్కడ ఆబ్వియస్‌లీ యూ నోటిస్డ్ దట్ హి ఈస్ సూపర్ క్లోజ్ విత్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ తమ్ముడితో మీకు కన్వర్జేషన్ అయింది. వాళ్ళ తమ్ముడు మీరు చెప్పింది నాకెలా అర్థమైంది అనంటే హి ఈస్ గివింగ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ హింట్. హ్మ్. మీరే చూసారు కదా! అన్న ఆ లైన్‌లో హ్మ్. నాకైతే అదే అర్థమైంది. యాక్చువల్లీ వాళ్ళ తమ్ముడిని గూడా పక్కన బెట్టి, వాళ్ళ తమ్ముడికి కూడా ఏమి ఇవ్వకుండా మొత్తం మనీ, కార్డ్స్ అన్నీ వాళ్ళ ఫ్రెండ్‌కిచ్చి, వాళ్ళ ఫ్రెండ్ మనీ పెడితేనే వీళ్ళు ఫుడ్ తినాలి, ఇవ్వాలి అన్నట్లు అక్కడ చేశాడంట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా నా దగ్గరకొచ్చి, "ఇదిగో మీరు పెట్టుకోండి ఈ కార్డ్స్" అన్నట్లంటే, ఈ అబ్బాయి వచ్చేసి, "వద్దు, వద్దు నీ దగ్గరే పెట్టుకో" అని. అంటే ప్రతి చోట తనని హై చేసి, మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నట్లు చేస్తూ వచ్చాడు. అందుకే మాకు ఆడ్‌గా అనిపిచ్చింది. ఎందుకు ఆ ఓకే. అబ్బాయికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్లు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వైఫ్ ఎవ్వరైనా గూడా ప్రైవసీ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హనీమూన్ అంటే అసలు చిన్న పిల్లలకైనా అర్థమవుతది. ఫ్రెండ్స్‌ని తీసుకొని ఎవరైనా హనీమూన్ ట్రిప్ అని ఎవరైనా అండ్ అక్కడికెళ్ళిన తర్వాత గూడా నేను పర్స్ మర్చిపోయాను, ఏదో కార్డ్ మర్చిపోయాను, వెళ్లి తీసుకొనొస్తాను అన్నట్లు. అంటే మేము కొంచెం సెపరేట్ ఉండిన్నాం. సెపరేట్ మేము హోటల్. వీళ్ళందరూ సెపరేట్. సో తనేదో మర్చిపోయాను తీసుకొనొస్తాను అని జెప్పేసి మళ్ళీ అక్కడ గూడా అవర్స్ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత లేట్ అయిందని జెప్పేసి అడిగితే, ఇప్పుడు గూడా కాల్‌లోనే ఏదో సమ్ ఫ్రస్ట్రేషన్ కాల్‌లో వాళ్ళ తమ్ముడితో ఏదో గొడవ అని జెప్పేసి నేను మాట్లాడితే, అప్పుడు నాతో గొడవకేసుకొని నేను ఏడ్చుకుంటా. ఇదే స్టార్టింగ్ డే నుంచి ఎందుకో గొడవొస్తది. ఏడవడం, దూరంగుండడం. ఏడవడం, ఫైట్, దూరంగుండడం. ఐయామ్ సారీ టు హియర్ థట్. సో, హ్మ్. బేసిక్‌లీ మాల్దీవ్స్ వెళ్ళగానే ల్యాండ్ అయిన ఫస్ట్ డేనే మీతో గొడవ పడి హ్మ్. మిమ్మల్ని తీసుకొని తను బ్యాక్‌కొచ్చేసాడా? మరుసటి రోజు బ్యాక్. సేమ్ డే కాకుండా. ఓకే. మరి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఆ మరుసటి రోజొచ్చారు. ఇప్పుడు బ్యాక్‌కి ఎవరింటికొచ్చారు? మీ మా ఇంటికా? వాళ్ళ ఇంటికే. ఇంటికా? మా ఇంటికే వచ్చాము. ఆ! అప్పుడేమైందండి అప్పటినుంచి? అది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ఏం తెలిసుండదు గదా! ఐ వాస్ లైక్ నేను వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పాను. "వద్దు మీ ఇంట్లో గూడా చెప్పొద్దు. మళ్ళీ తినని అరిస్తే మళ్ళీ తిను ఫీల్ అయ్యి
తిను ఏడుస్తాడేమో అన్నట్లు మేము అడిగాం యాక్చువల్లీ నేను వాళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడు అడిగాడు, "ఎందుకురా అసలు నేను కూడా రాకూడదు. వీళ్ళందరిని ఎందుకు తీసుకొనొస్తున్నావు నువ్వు? నీకు కొంచెమైనా మతుందా?" అది ఇది అంటే తను కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకొని, "నేనే కాదు వీళ్ళు వేరే రీజన్‌కొస్తున్నారు. వీళ్ళు అటునుంచి అటు వర్క్‌కెళ్తారు" అని మేము జస్ట్ ఒక మాట అడిగిన దానికే ఏడుపు ముఖం పెట్టేసుకొని ఏడ్చేసినట్టు మాట్లాడేశాడు. సో, నేనందుకు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పొద్దు. మళ్ళీ ఫీల్ అవుతాడేమో, సర్లే ఏమో తెలియక చేశాడని నేను వదిలేసిన. మళ్ళీ మా ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఇంగ ఇంట్లో కొత్తగా పెళ్లయింది అనంటే ఇప్పుడు మంచిగా చీర కట్టి రెడీ చేసి పంపిస్తారు. అండ్ హి వాస్ లైక్ మొఖం మీద పాడేసి మల్లెపూలు పెట్టుకొనొస్తే నేను మనిషినా? నేను పశువుననుకుంటున్నావా? సంథింగ్ ఏదో హర్టింగ్ వర్డ్స్ మాట్లాడాడు. ఇట్స్ లైక్ డ్యూడ్ ఇది అసలు లవ్ మ్యారేజ్ కాదు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అసలు. ఒకరి ఫీలింగ్స్‌కి ఒకరు. అంటే ఇప్పుడు మనం అంత థింక్ చేయం గదా! ఎందుకు దూరంగా ఉన్నారు అన్నట్లు. అది ఫ్లోలో ఎళ్ళిపోతోంది అన్నట్లు అనుకుంటున్నాం. లైక్ అదేదో వేరే వాళ్ళు రావడం, గొడవ రావడం, లేట్‌గా రావడం. అప్పుడు అంత థింక్ చేయము. ఎందుకు దూరంగా ఉన్నాం అన్నట్లు. అదేదో ఫ్లోలో కుదరట్లేదు అన్నట్లు అనిపిచ్చిందప్పుడు. సో, ఎవ్రీ డే ఏదో ఒక రీజన్ వస్తుంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆ తర్వాత ఐ డోంట్ నో. మరుసటి రోజు ఎవరు చెప్పారేమో తెలీదు. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ ఫోను చేసి తిట్టారంట. తినకి ఈ విషయం తెలిసిందేమో. ఈ 7 మెంబర్స్‌ని ఎలా తీసుకొనొచ్చాడో అది ఇది. అండ్ అప్పుడు ఇంక నా మీద బ్లేమ్. నీ వల్లనే మా అమ్మ నాతో మాట్లాడట్లేదు. మా అమ్మ మాట్లాడిచ్చేంత వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు అది ఇది. నేను థర్డ్ డే, ఫోర్త్ డేనే నేను ఇంత పెద్ద మెసేజెస్ చేశా తనకి. నాకస్సలు నా వల్ల కావట్లేదు. నాకు పారిపోవాలనిపిస్తాంది. ఏంటిదంతా అని చెప్పేసి. తను ఎక్కువ ఆలోచించకుండా మీ పేరెంట్స్ చెప్పేది విను. సో, ఇక్కడ మా ఇంట్లో ఇంక మేము వర్కింగ్ గాబట్టి పర్టిక్యులర్ డేస్ చూడకుండా ఆ తాళిబొట్టు చేంజ్ చేసే ఫంక్షన్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి పంపించేసారు మా పేరెంట్స్. వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళ ఇంటికెళ్ళిన వన్ డేనే అక్కడ ఉన్నాము. మిడ్‌నైట్ తనకేదో మీటింగ్ ఉందని చెప్పేసి నైట్ 12కి వెళ్ళిపోయాడు. ఢిల్లీకెళ్ళేసి రేపొచ్చేస్తానన్నట్టు. నాకు తెలీదు నిజంగా హి ఈస్ బిజీ. నిజంగా హి హాస్ మీటింగ్ అన్నట్లు నేను అనుకునేదాన్ని. సో, మరుసటి రోజు వచ్చేస్తాడు మార్నింగో, ఆఫ్టర్‌నూనో మీటింగ్ అయిపోయిన తర్వాత అని నేను వెయిట్ చేస్తుంటే 2 డేస్ తర్వాత వచ్చాడు. నేను ఒక్కదాన్నే ఉన్నిన్నా ఇంట్లో. తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇంకా వర్క్ ఉంది. నాకేదో టెండర్ ఉంది అబ్రాడ్‌లో. సో, నేను వెళ్ళాలి. నేను హైదరాబాద్‌లో వదిలేసి వెళ్తానని చెప్పేసి ఇంకా హైదరాబాద్‌కి ఫ్లైట్ బుక్ చేసి హైదరాబాద్‌లో వాళ్ళ మదర్ కూడా ఇన్సిస్ట్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో ఒక 2 డేస్ అన్నా ఉండేసి వెళ్ళండి అని చెప్పేసి. అయినా కూడా తను నన్ను హైదరాబాద్‌లో వదిలేసి నేను ఇంకా అబ్రాడ్ ఎళ్తున్నాను. మళ్ళీ మధ్యలో వస్తానని చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఆల్‌మోస్ట్ 1 వీక్ కూడా లేదు పెళ్లయిపోయిన తర్వాత. యాక్చువల్లీ నేను పెళ్లయిన తర్వాత ఆల్‌మోస్ట్ 20 డేస్ లీవ్ పెట్టాను. హాస్పిటల్‌లో కూడా షాక్ అయ్యారు తొందరగా వచ్చేసానని చెప్పేసి. ఆ తర్వాత సేమ్ చాలా బిజీ వర్క్, టెండర్, సమ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ డీల్ చేస్తున్నాను. అది ఇది అని చెప్పేసి ఆల్‌మోస్ట్ 3 మంత్స్ వరకు రాలేదు ఇండియాకి. అండ్ మేము కలవలేదు. జస్ట్ ఫోన్‌లో మాట్లాడడం. సో, నేను కూడా బిజీ, తను కూడా బిజీ కాబట్టి ఈవినింగ్ కొంసేపు మాట్లాడుకొనేసి పెట్టేసేవాళ్ళం. 3 మంత్స్ అబ్రాడ్ అంటే తర్వాత నిజంగా వెళ్లారా? కజాకిస్తాన్‌లోనే ఉండిండాలి అనుకుంటున్నాము. మనకైతే అసలు ఏ లొకేషన్, అడ్రెస్ ఏది తెలీదు. అట్‌లీస్ట్ మీరు వీడియో కాల్స్‌లో అయినా సరే మీకు ఫస్ట్ నుంచి ఆ! డౌట్ ఉంది ఇలా కాబట్టి నేను ఫస్ట్ నుంచి గూడా ఇలా లండన్ అంటే వీడియో కాల్ చేసేదాన్ని చాలా సార్లు. నాకొకసారి లొకేషన్ చూపిచ్చావా? నేనెప్పుడు చూడలేదు అది ఇది. హి యూజ్డ్ టు డూ వీడియో కాల్ ఇన్ క్యాబ్. కార్‌లో చేసేవాడు మూవ్ అవుతూ. ఇప్పుడు బిజీ ఉన్నాను. ఇప్పుడు నైట్ ఇదిగో ఇది. ఏదో ఒక రీజన్ నన్ను లిఫ్ట్ చేసేవాడే కాదు వీడియో కాల్స్. వీడియో కాల్స్ అని కాల్సే అవాయిడ్ చేసేవాడు వీడియో కాల్స్. ఆ వీడియో కాల్స్ కూడా అసలు లేకుండే ఎక్కువ తర్వాత గూడా. 3 మంత్స్ తర్వాత నేను చాలా ఇన్సిస్ట్ చేశాను దట్ ఐ వాంట్ టు మీట్ యూ. ఐ వాంట్ టు మీట్ యూ అని చెప్పేసి. అది కూడా చాలా గొడవ తర్వాత నేను ఇండియాకైతే రాలేను. నేను దుబాయ్ వస్తాను. నీకు బుక్ చేస్తాను. నువ్వు కూడా దుబాయ్ వచ్చేయి. సో దట్ వి కెన్ మీట్ అండ్ స్పెండ్ టైమ్ దేర్ అని చెప్పేసి చెప్పాడు లాస్ట్‌కి. ఎందుకని తను ఇండియా రాలేరు? ఏం రీజన్ చెప్పారు? సమ్ ఇష్యూస్ అని చెప్పాడు. సమ్ పాస్‌పోర్ట్, సమ్ వీసా ఇష్యూస్ అన్నాడు. కరెక్టే. కానీ మీరు ఎడ్యుకేటెడే కదా! మీకు అర్థమై ఉంటది కదా ఎంతో కొంత. ఆర్ ఇది అంటే ఈ అబ్రాడ్ థింగ్స్, వీసా ఇవి ఏమీ తెలీదన్నమాట అంతగా. అచ్చా! అండ్ యూ రియల్లీ బిలీవ్డ్ హిమ్. అంటే ఐ వాస్ లైక్ బయట విషయాలు అసలు ఏమీ తెలీదు బేసికల్లీ నాకు. అర్థమైందిలెండి. బేసికల్లీ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. మీకు ఆ! అవేర్‌నెస్ లేదు. అండ్ ఏం తను చెప్తే అది అవును. హ్మ్. ఉండొచ్చేమో అన్నట్లు. అర్థమైంది. సో, ఫైనల్లీ 3 మంత్స్ తర్వాత అండ్ హి అగ్రీడ్ టు మీట్ ఇన్ దుబాయ్. మీరు హ్మ్. వెళ్లారా దుబాయ్? వెళ్ళాను. మా పేరెంట్స్ ఒకటే అసలు నాకు ఇంటర్నేషనల్‌గా వెళ్ళడమే నేనొక్కదాన్నే ఫస్ట్ టైమ్. మా పేరెంట్స్ అస్సలు అగ్రీ చేయలేదు. అయినా గూడా నేను వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళినాను. ఆ వెళ్ళిన 3, 4 అవర్స్‌కి గూడా తనింకా రాకుండా వెయిట్ చేపిచ్చి ఫైనల్‌గా వచ్చాడు. ఓకే. ఫైన్. మేమింకా కలిసాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఓవర్ నైట్ ట్రావెల్ అది కరెక్ట్‌గా జూన్, జులై టైం గాబట్టి నేను సిక్ అయ్యాను అక్కడికెళ్ళంగానే. సిక్ అయ్యాను. ఆ రోజు
ఇంకా రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. సమ్ టాబ్లెట్స్ తీసుకొని రెస్ట్ తీసుకున్నా. ఓకే. ఫైన్. మరుసటి రోజుకి బానే అయిపోయాం. తర్వాత రోజు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఒక మూవీ చూడాలి సారీ, అన్నట్లు క్విక్ క్వెషన్. ఎన్ని యెస్. డేస్ ట్రిప్ అది? 2 డేస్. ఓహ్! 2 ఇది గూడా డేస్ ట్రిప్. సేమ్ మాల్దీవ్స్ లాగానే. అంటే ఆ రోజు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఈవినింగ్ పడుకొని మార్నింగ్ లేచాము. లేచిన తర్వాత ఏదో నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసామన్నమాట. ఐ రిమెంబర్ సమ్ మాధవన్‌ది. మూవీ చూసేటప్పుడు జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు హగ్ ఆర్ హోల్డ్ హిమ్. తను చిరాకు పడ్డాడు. చెయ్యి తీసేసాడు. చిరాకు పడ్డాడు. ఐ వాస్ సో హర్ట్. అలాంటి జెస్చర్ మనం ఎక్స్‌పెక్ట్ జేయం గదా! ఎగ్జాక్ట్‌లీ. మీ హస్బెండ్ గదా! జస్ట్ హ్యాండ్ టచ్ చేస్తే తను చిరాకు పడేసరికి ఐ వాస్ లైక్ సో హర్ట్. నేనింకా సైలెంట్ ఉండిన్నాను. ఆ తర్వాత తను బయటకెళ్దాము అన్నట్లంటే, లేదు నేను రాను అన్నట్లు కొంచెం అలిగినట్లు చేసినాను. అంతే. రెడీ అయినవాడు ఇంకంతే. నాకవసరం లేదన్నట్టు పడుకొని రీల్స్ చూసుకుంటా ఉన్నాడు. సరే ఆ వాటర్ బాటిల్ ఇస్తావా అంటే, లేదు వచ్చి తీసుకో అన్నాడు. లేదు ఇవ్వు, లేదు ఇవ్వు. మా కన్వర్జేషన్‌లో తను ఇవ్వనని నేను ఇవ్వాలని చెప్పేసి జస్ట్ ఆ కన్వర్జేషన్‌కి హి ఈస్ లైక్ షౌటెడ్ ఆన్ మీ. ఇంక నేను ఏడ్చుకుంటా ఉండిన్నాను. ఇంకా అది కూడా ఒక పెద్ద గొడవలాగా నేను ఇంకా వదిలేసేయి ఎలాగో చిన్నదే గదా! బయటకెళ్ళి నార్మల్ అయిపోదామని నేను ఎంత అడుక్కొని, ఎంత చేసినా కూడా తను ఆ కోపంగానే ఉండి ఫోను చూసుకుంటానే వదిలేసేయి, వదిలేసేయి, వదిలేసేయి అంతే. మరుసటి రోజు మార్నింగ్ నువ్వు హైదరాబాద్‌కి నేను బుక్ చేశాను. నాకు వర్క్ ఉంది. నేను ఎళ్ళిపోవాలి. ఆ రోజంతా ఇంగ గొడవ, ఏడవడం. అసలు లిటరల్లీ ఐ వాస్ లైక్ హాఫ్ అన్ అవర్ నేను రూమ్ బాల్కనీలో కూర్చొని జస్ట్ అలా కూర్చొని ఏడుస్తుంటే హి డిడ్ంట్ ఈవెన్ బాదర్. అస్సలు ఒక్కసారి కూడా ఏడవద్దు అని గాని, ఒక్కసారి కూడా వదిలే అని గాని అస్సలకి జరగలేదు. మాల్దీవ్స్‌లో కూడా అదే జరిగింది. అక్కడ గూడా ఇంకా అది జరిగి పంపించేసాడు. ఇంక అప్పుడు నుంచి స్టార్ట్ చేశాడన్నమాట. నువ్వు అలుగుతావు, నువ్వు ఏడుస్తావు, నువ్వు ఫీల్ అవుతావు. సో, నాకు నీ దగ్గరుండి నాకట్లా ఏడవడం నాకవన్నీ నచ్చవు. అందుకని నేను నీ దగ్గరికి రావట్లేదు. దెన్ ఐ స్టాప్డ్. నేను ఎలా ఎంత సెన్సిటివ్‌గా ఉండేదాన్నంటే నేను మొత్తానికి వదిలేసాను. ఏం ఎమోషన్స్ చూపిచ్చడం మానేసాను. అంటే నేను ఏం జేషినా నా మీద గిల్టీ ఫీలింగ్ వచ్చేలాగా. నేను ఇట్లా అడిగాను గాబట్టి తనలా బిహేవ్ చేసాడు. నేను అలిగాను గాబట్టి అలా బిహేవ్ చేసాడు. జస్ట్ బికాజ్ నేనిప్పుడు అలిగి ఏడ్చాను కాబట్టి మా దుబాయ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. మాది స్పాయిల్ అయిపోయింది. నా వల్ల స్పాయిల్ అయిపోయింది అని నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేలాగా ఎవ్రీ టైమ్. ఇంక నేను మొత్తానికి స్టాప్ చేసేసాను. ఫీలింగ్స్ అవ్వచ్చు, ఫీల్ అవ్వడం అవ్వచ్చు, ఎమోషన్స్ చూపించడం. ఆల్వేస్ ఐ యూజ్డ్ టు లాఫ్, స్మైల్. ఏ కోపం గాని ఏది చూపించేదాన్ని కాదు. ఏది కరెక్ట్ గా చేసేవాడు కాదు. ఒక ఫ్లైట్ బుక్ చేయాలి 14th బుక్ చేయాలంటే 15th బుక్ చేసేవాడు. నేను ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళి వెనక్కొచ్చాను. అప్పుడు కూడా నన్నే బ్లేమ్ చేస్తాడు. నీకు కొంచెమైనా ఉందా? కనీసం డేట్ అయినా సరిగ్గా చూసుకోవా? ఇదెప్పుడు జరిగింది? ఇది ఇంటికొచ్చేటప్పుడు. అంటే పెళ్లయినప్పుడా? లేకపోతే తర్వాత? అహా! 6 మంత్స్ తర్వాత. పెళ్ళైన తర్వాత. ఓహ్! ఓకే. సో, మీకు పెళ్లయింది. మధ్యలో ఎన్నో హ్మ్. డేస్ ఉన్నాయి. తర్వాత ఆల్‌మోస్ట్ 3 మంత్స్ తర్వాత యూ మెట్ హిమ్ ఇన్ దుబాయ్. ఓకే. ఇప్పుడు దుబాయ్ తర్వాత 2 ఇంకొక 3 డేస్. మంత్స్ దుబాయ్‌లో 2 డేస్ అండ్ ఆ హ్మ్. తర్వాత ఇంకొక 3 మంత్స్ వేసుకుంటే టోటల్ 6 మంత్స్. సో, మీరిప్పుడు చెప్తున్న స్టోరీ 6 మంత్స్ తర్వాత. 6 మంత్స్ వరకు గూడా ఆల్‌మోస్ట్ 2 టైమ్స్ కలిసాము అంతే. సో, ఇప్పుడు ఈ హైదరాబాద్ టికెట్ ఏంటి 6 మంత్స్ తర్వాత? 6 మంత్స్ తర్వాత ఇంటికి రావడానికి. తనొచ్చాడా? ఇండియా వచ్చాడా? యాక్చువల్లీ వాళ్ళ తమ్ముడు పెళ్లి పెట్టుకున్నారు. అంటే మాకు ఫిబ్రవరి 29 మ్యారేజ్ అయిన తర్వాత నవంబర్. ఇది మీకు మధ్యలో చెప్పడం నేను మర్చిపోయాను. మాకు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఎంగేజ్‌మెంట్ చేశారు. మా సెప్టెంబర్ అయితే డిసెంబర్‌లోనే ఎంగేజ్‌మెంట్ చేశారు. బట్ మాకెవరికీ చెప్పలేదు. మమ్మల్ని ఎవరిని పిలవలేదు కూడా. యాక్చువల్లీ తను గూడా రాలేదు. తను చెప్పిన రీజన్ ఏదో ఫ్లడ్స్ ఉన్నాయి చెన్నై ఫ్లడ్స్ ఏదో అని చెప్పేసి. తను గూడా వాళ్ళ తమ్ముడు ఎంగేజ్‌మెంట్‌కి తను గూడా రాలేదు. కానీ వాళ్ళ మదర్ చెప్పడం, ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వేరే అమ్మాయిని లవ్ చేసాడు. అది బ్రేకప్ అయింది. వాళ్ళ నాన్న వాళ్ళెవరో డీఎస్పీనో ఏదో వాళ్ళకి తెలియకుండా గుట్టుగా చేయాలన్నట్టు చేశామమ్మా. చిన్నగా చేశాము. ఎవరికైనా తెలియకూడదన్నట్లు సమ్ ఏదో రీజన్స్ చెప్పింది వాళ్ళమ్మ. కానీ వాళ్ళు మంచిగా ఫంక్షన్ హాల్‌లో గ్రాండ్ గానే చేశారు. నేను తర్వాత ఫోటోస్ చూడడం. ఐ డోంట్ నో వాళ్ళెందుకు హైడ్ జేసి, ఎందుకు అవాయిడ్ జేసి, ఎందుకు ఇలా చేస్తారో ప్రతి చోట ఏదో ఒకటి గ్లిచ్ ఉంటది. విచ్ వి కుడn't అండర్‌స్టాండ్. పెద్ద కోడల్ని, వాళ్ళ ఫ్యామిలీని అయితే మాత్రం ఎంగేజ్‌మెంట్‌కి పిలవలేదు. పిలవలేదు. అండ్ ఆ తర్వాత ఆగస్ట్‌లో ఒక్కసారేమో వచ్చాడు. వాళ్ళ ఇంటికొచ్చాడు. ఎప్పుడు గూడా తను కజాకిస్తాన్ టు దుబాయ్, దుబాయ్ టు చెన్నై ఇంటికెళ్తాడు ప్రతిసారి గూడా. తనకి యాక్చువల్లీ ఆగస్ట్‌లో ఇంటికొచ్చి మళ్ళీ ఢిల్లీ ఎళ్ళాలి అని జెప్పేసి సంథింగ్ ఎక్కడికొక్కడికి రోమ్ చేస్తూనే ఉంటాడు. నా దగ్గరకొచ్చాడు ఎప్పుడు ఆగస్ట్ 20 ఈవినింగ్ వచ్చాడు 6:00కి. మార్నింగ్ వెళ్ళిపోయాడు. అది గూడా లిటరల్లీ నేను అప్పటి వరకు తను లేనంత వరకు ప్రశాంతంగా ఉంటాను.